Maziandara la Mariandara la Makatara Leandara la Mariandara la Riana Namasediara la Marandoro Lubura Katala Mariandara Urakata la Mazegederiana Namaradara la Marakuduriara la Maregediandara la Urakata la Maridiandara la Marandara la Maragada la Bariandara la Marandara. We need your presence, Holy Spirit, Lord. We praise you this morning, O Lord Daddy Jesus. Thank you for your grace, O Father, Lord Daddy Jesus. Thank you for your mercy, O Lord Daddy Jesus. Thank you, Lord. Thank you, Lord. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. చప్పట్లు కొడుతూ యేసయ్యా, నా యేసయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతునుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దారిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. నా యేసయ్యా, నా
పాపాన్ని తొలగించి శాపాన్ని విరచేయ భూలోకం వచ్చాడయ్యా. అవునయ్యా. మానవుని రక్షించి పరలోకమున్న చేర్చ సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చ సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. యేసయ్యా అవును ప్రభా, నువ్వు విరిగి నలిగిన హృదయాన్ని కోరే దేవుడవు ప్రభా. నువ్వు బంగారం అడగలేదు, వజ్రాలను అడగలేదు ప్రభా. మా హృదయాన్ని మాత్రమే అడిగావు ప్రభా. యేసయ్యా, మేము మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేకపోయినా ప్రభా, నీవే మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి ప్రభా యేసయ్యా, నీ ప్రాణము నర్పించి ప్రభా మమ్మను పరలోకము చేర్చుటకు నీవు ప్రభా గొప్ప కృపను చూపావు ప్రభా. ఏమిచ్చినా మీ రుణము తీర్చలేం. చేతుల పైకెత్తి చెప్దామా? యేసయ్యా, మా హృదయం నీకు అర్పిస్తున్నాము ప్రభా. మా హృదయాన్ని మాత్రమే నువ్వు కోరిన దేవుడవు ప్రభా యేసయ్యా. అవునయ్యా, మా హృదయం ద్వారా మిమ్మల్ని ఆకర్షించుకునే కృపను మాకు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం. ఎక్కడ స్తుతి ఉంటుందో, ఎక్కడ మన నోట స్తోత్రాలు ఉంటాయో అక్కడ అపవాది లయపరచబడుతుంది, అక్కడ అపవాదికి సిగ్గు అవమానము కలుగుతుంది. కాబట్టి అందరము మన నోరు తెరిచి యేసయ్యా అని చెప్దాము. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. అందరము థాంక్స్ గివింగ్ కృతజ్ఞత కలిగిన వారు మౌనంగా ఉండలేరండి. అందరము కూడా కృతజ్ఞత కలిగి యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. యేసయ్యా, నా యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా స్తోత్రం. కృతజ్ఞత కలిగి మనము ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే మనం మర్చిపోలేం. మన కోసం ఆయన జీవితాన్ని ధారపోసిన దేవుడు. అలాంటి దేవుడిని మనం ఏ రీతిగా స్తుతించాలండి? ఒకసారి చేతుల పైకెత్తి అందరము కూడా యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, ఎంతైనా నీవు నమ్మదగిన వాడవు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడతాం అందరం కూడా. చప్పట్లు కొట్టు. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా.
ఆస్తులను అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగాలేదు, అంతస్తు అడగాలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. నా యేసయ్యా, 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 నా యేసయ్యా. పాపాన్ని తొలగించ, శాపాన్ని విరిచేయ, భూలోకం వచ్చాడయ్యా. పాపాన్ని తొలగించి, శాపాన్ని విరిచేయ, భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి, పరలోకమును చేర్చ, సిలువను మోసాడయ్యా. మానవుని రక్షించి, మానవుని రక్షించి భూలోకం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం పంచాడే. అందరూ కూడా బిగ్గర యేసయ్యా, నా 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 యేసయ్యా. Your name is so మా పాపాలను క్షమించిన దేవా పాడదాం అందరం. చేతులపైకి హృదయాంతరంగా నుండి పంచాడయ్యా. అవును కదా, నివేదకి రాలేనని నా కోసం వచ్చాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, నా దోషం పంచాడయ్యా. నివేదకి రాలేనని నా
కోసం వచ్చావయ్యా. అందరం కూడా దిగసాంతో నా యేసయ్యా హృదయ తరంగము నుండి బిగ్గర కేకలతో ఆరాధిస్తామా. యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా చప్పలు కొడదామా. అందరం కూడా చప్పలు కొడుతూ ఆయన మహిమపడతాం. లెట్ యు ఆల్ సెలబ్రేట్ హిస్ ప్రెజెన్స్. ఓ రాలమ సేదియా రాలమ రియాందా రాలమ రియాందా రియా రాలమ మమ 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 థాంక్ యూ లార్డ్. రాలమ సెలా రాలమ మమ 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 ఓరియానా రాలమ రాలమ రాగడల వారియాందా రాలమ 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 చప్పట్లు కొట్టు. అందరం చప్పట్లు కొట్టు. పరిశుద్ధాత్మని ఆహ్వానిస్తాం. చప్పట్లు కొట్టు. Thank you, Lord. When the Spirit of the Lord comes in my heart, I will dance like David danced. When the Spirit of the Lord comes in my heart, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. I will dance, I will dance, I will dance like David danced. ప్రభువాత్మ నాపైకి వచ్చినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదను. ప్రభువాత్మ నా మీదికి వచ్చినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదను. నాట్యమాడేదను నేను నాట్యమాడేదను నేను. ప్రభువాత్మ నా మీదికి వచ్చినప్పుడు దావీదు వలె నేను ఆరాధించేదను. ప్రభువాత్మ నా మీదికి వచ్చినప్పుడు దావీదు వలె నేను ఆరాధించేదను. ఆరాధించేదను నేను. ఆరాధించేదను నేను. ప్రభువాత్మ నా మీదికి వచ్చినప్పుడు దావీదు వలె నేను ప్రార్థించేదను. ప్రభువాత్మ నా మీదికి వచ్చినప్పుడు దావీదు వలె నేను ప్రార్థించేదను. నేను. ప్రార్థించేదను నేను. ఆరాధించేదను
ప్రార్థించెదన్ నేను ప్రార్థించెదన్ 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 నేను ప్రభువాత్మ నా మీది వచ్చినప్పుడు దావీదు వలె నేను నాట్యమాడేదన్ ప్రభువాత్మ నా మీది వచ్చినప్పుడు అవునయ్యా దావీదు వలె అవునయ్యా నాట్యమాడేదన్ 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 నేను నాట్యమాడేదన్ 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 నేను ఆరాధించేదన్ 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 నేను ఆరాధించేదన్ 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 నేను అందరం మా చేతుల పైకి ఒక్క నిమిషం అనేదాన్ని కూడా ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రభా, నీ ఆత్మ వచ్చినప్పుడు మేము ఆగలేం ప్రభా. నాట్యం ఆడకుండా, నిన్ను ప్రార్థించకుండా, ఆరాధించకుండా మేము ఉండలేం ప్రభా. ఎందుకంటే నీ వాక్యం సెలవిస్తుంది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది గనుక నేను బీదలకు స్వార్థ ప్రకటించుటకై, గ్రుడ్డి వారి కన్నులు తెరుచుటకు, ఇదిగో అంధకార బంధకాలలో ఉన్న వారికి, చెరలోనున్న వారికి విడుదలిచ్చటానికే నేను ఈ లోకంలోనికి వచ్చి ఉన్నానని ప్రభా నీ వాక్యం సెలవిస్తున్నట్టుగా. అవును ప్రభా, నీ ఆత్మ మా మధ్య ఉన్నప్పుడు మా బంధకాలు ఊడిపోతాయి ప్రభా. యేసయ్యా, నీ ఆత్మ మా మధ్య ఉన్నప్పుడు ప్రభా మాకున్నటువంటి ప్రభా ప్రతి సమస్య నుంచి మాకు విడుదల కలుగుతుంది ప్రభా. ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ స్వతంత్రత ఉంటుంది ప్రభా. యేసయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ ఆత్మ మా మధ్య ఉన్నది కనుక ప్రభా ఇదిగో మేము ప్రభా యేసయ్యా ప్రతి బంధకాల నుండి మా బంధకాలు తెంపబడ్డాయి ప్రభా. పౌలు శీలలు నిన్ను ఆరాధించినప్పుడు ప్రభా యేసయ్యా వారికి ఉన్న బంధకాలు ఊడిపోయాయి ప్రభా. వారికి ఉన్న బంధకాలు తెగి పడిపోయాయి ప్రభా యేసయ్యా. ఈ దినమున మా బంధకాలు తెంచినందుకు నీకు వందనాలు ప్రభా యేసయ్యా, నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలక, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా 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 అందరం కూడా యేసయ్యా 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 బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. బందీనైపోయా నీలో మునిగి తేలగా, నా వల్ల కాదయ్యా నిన్ను వీడియుండుట. యేసయ్యా యేసయ్యా అందరం కూడా యేసయ్యా 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 యేసయ్యా
జీవజలముతో నిన్ను మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును. పాడదామా? నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్నే మహిమపరతును. నింపావు నీ అగ్నితో, నింపావు నీ శక్తితో, నింపావు జీవజలముతో నిన్ను మహిమపరతును. బందీనైపోయా నీలో మునిగితే, మాడదాం అందరం కూడా. అవును ప్రభా, నా వల్ల కాదయా, అవును ప్రభా, వీడియుండుట కాదయా. యేసయ్యా, 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 అందరం కూడా. యేసయ్యా, 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 నా 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 యేసయ్యా. యేసయ్యా, చేతులు పైకెత్తి, చేతులు పైకెత్తి పాడు. నా యేసయ్యా, యేసయ్యా, నీ నామం అన్నిటికన్నా పైనామం. యేసయ్యా, నీ నామం ఆశ్రయ దుర్గా, స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం. స్తుతింతును, స్తుతింతును నీ నామయ్యా, నీ నామం స్తుతి ఉన్న నామం. ఘనపరతును నీ నామం. మరోసారి స్తుతింతును, స్తుతింతును నీ నామం, ఘనపరతును నీ నామం అన్నిటికన్నా పైనామం. యేసయ్యా, నీ నామం అన్నిటికన్నా పైనామం. యేసయ్యా, నీ నామం. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గమును సరిచేయు నా తండ్రివి. అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు. పగటి వేళ దెబ్బ అయినను, రాత్రి వేళ దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వేళ దెబ్బ అయినను, తగలకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా,
యేసయ్యా గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా తండ్రివి గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రి. మరోసారి పాడదామా గాఢాంధకారలోయలో అందరం కూడా. గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. మరోసారి గాఢాంధకారలోయలో నీ నడచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివి. వేయి మంది కుడి ఎడుమకు కూలినా కూలును గాని చెదరకుండా కాచే నీ ప్రేమ యేసయ్యా 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 అందరూ కూడా మెల్లి వరుసగా యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రమయ్య దేవ ప్రభువా, ఆరాధన బట్టి నీకు వందనాలయ్య దేవ ప్రభువా. తండ్రి దేవ ప్రభువా, ఆరాధన ప్రభువా మనందరం నడిపించిన స్తోత్రాలయ్య తండ్రి దేవ ప్రభువా. నీకే సమస్యము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. Giving exactly what we have been doing. And you know, when the Israelite women and men met, they were praising the Lord, they were dancing in His presence with pure joy, with holy thankfulness. They were dancing in His presence. And as they sang, David also danced like a madman, his wife thought, when they were bringing the ark, hallelujah, of the covenant, hallelujah, into the hallelujah house of the Lord, hallelujah. And we are in the house of the Lord, for where the Spirit of the Lord is, there is liberty. So therefore, enjoy God. God is meant for enjoying. And Paul says, rejoice and keep rejoicing, so that your joy may be made full. So we are to rejoice and thank God. We have troubles, but when we come before His presence, let us just take all our burdens off our minds, off our backs, off our spirit, and throw it upon Jesus. So we thank our worship team. We thank our worship team for this wonderful worship service that we had. And before we go further, our friend Jahid is last Sunday with us. He came from Abu Dhabi and he has to return back to Abu Dhabi. So it's his last Sunday with us. So please meet him and thank him. And I thank Naveen, who's going to translate the word of God into Telugu. We praise and thank the Lord, and we are so happy to have Dr. Angela back with us. She had eye surgery in both the eyes, and we're so happy to see you in our midst. Yes, your presence delights us. Presence of each one of you delights us, for you are the body of Christ in whatever position God gave you. We praise you. Thank you. So let us just say a word of prayer. Hallelujah, hallelujah, hallelujah. Ahakaka, kakantia, hakosha, akoshan, saro, aruantaha.
Akoshahan Sua. My beloved children, you have delighted my heart. నా ప్రియ బిడ్డలారా, మీరు నా హృదయాన్ని ఎంతగానో ఈ దినమందు సంతోషపరిచారు, నన్ను ఘనపరిచారు. The Holy Spirit God has written 150 psalms, songs of praise, songs of broken hearts, songs of kings, different situational songs. So the Holy Spirit God is a songwriter and the origin of songs. మరి 150వ కీర్తన మనం చూసినట్లయితే కనుక అక్కడ దేవుని స్తుతించటని రకరకాలమైనటువంటి పదములతో మరి రకరకాలమైనటువంటి వాయిద్యములతో మరి దేవుని అక్కడ స్తుతించినట్టుగా మనం చూస్తాం. I'm in your midst and I'm walking amongst you and I've got a bag full of blessings to give you. ఇదిగో నేను మీ మధ్యలో ఉండి నేను ఇవాళ నా సంపూర్ణమైనటువంటి బహుమానమును మీకు ఇవ్వటానికి నేను సిద్ధపడి ఉన్నాను. As you have worshipped in praise and thanksgiving, my heart has felt it and it has come like a fragrance in my sight. మరి ఆరాధన బృందం వారు మరి ఆరాధించినప్పుడు యవ్వనస్తులు అందరూ కూడా నన్ను ఆరాధించినప్పుడు నేను ఎంతగానో సంతోషపడ్డాను. నా ఆత్మ ఎంతగానో మీ మధ్య దిగివచ్చుటకు అది ఎంతగానో తోడ్పడింది. వారు పాడినటువంటి పాటలు చక్కగా మరి ఆత్మీయ గీతాలు పాడి నన్ను ఎంతగానో వారు సంతోషపెట్టి ఉన్నారు. Just like the offerings of animals rose like a fragrant incense in the nostrils of Father God, like that your praises have filled my heart completely. మరి దహన బలులు అలాంటివి కోరేవాడిని కాదు కాబట్టి హృదయం పూర్వకంగా మీరు ఆరాధించినటువంటి ఆ యొక్క మరి జిహ్వ బలులు నా సన్నిధికి నిరాటంకముగా అవి చేరినవని నేను ఎంతగానో సంతోషించి ఉన్నాను. And it is these praises that fill my heart. I want it more than sacrifice of animals. I want the fruit of your lips that give thanks to the Lord God Almighty. మరి మీరు చెల్లించినటువంటి స్తుతుల ద్వారా నేను దహన బలులు నైవేద్యములు కోరువాడను కాదు, కానీ మరి మీ నోటి ద్వారా మీ యొక్క జిహ్వ బలులనే నేను కోరే దేవుడనై ఉన్నాను గనుక నా ఆత్మ ఎంతగానో ఈ ప్రాంగణమందు ఈ మందిరంలో సంతోషించింది నేడు. My grace is upon you and my blessings are upon you and I'm walking in your midst and I'll continue to be in your midst, enjoying fellowship with you, knocking at the door of your hearts, coming inside your hearts and making my home in your hearts. మరి నేను మీ మధ్యలో ఉండి నా ఆత్మని ఎంతగానో మీరు ఈరోజు సంతోషపరిచారు కనుక మిమ్మల్ని దీవించటానికి మీ యొక్క సహవాసాన్ని నేను దీవించటానికి ఈరోజు నేను సిద్ధపడి ఉన్నాను. May grace be upon you, may peace be upon you. దేవుని కృప కనికరము ఆయన యొక్క బలమైనటువంటి సన్నిధి మీకు తోడై ఉండును గాక. In Jesus name. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. Amen. ఒకసారి బిగ్గరగా చెప్దామా? ఆమేన్. So now today we are going to read from Luke and chapter 20. I request Naveen to read it in Telugu. So Luke chapter 20 from verse 9 until verse 16 will come afterwards. Verse 9 until verse 13. ఈ దినమందు మనం వాక్యధానంలోనికి వెళ్దాం. మనందరం కూడా మన యొక్క పరిశుద్ధ గ్రంథం తెరిచి లూకా సువార్త 20వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు ఇక్కడ చదివినప్పుడు దయచేసి మీరు కూడా వినాలి. అందరూ కూడా మన యొక్క బైబిల్ తెరుద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 13వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలముండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలానతడు మూడవ వాని పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి.
అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించెదరు అనుకొనెను. Thank you so much. So there was a landlord and he planted a vineyard. మరి ఇక్కడ మనం ఆ వాక్యం చదువుకున్నట్టుగా మనం ఒకవేళ చూసినట్లయితే అక్కడ ఆయన యొక్క ఉపమానం చెప్తూ ఒక మనుష్యుడు, ఒక యజమానుడు ద్రాక్ష తోటను నాటించి ఆయన దేశాంతరం అంటే వేరే దేశానికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. And the landlord we take as Father God. మరి ఆ ల్యాండ్లార్డ్, ఆ యజమానుడిని మనం తండ్రికి సమానంగా లేదా తండ్రికి మనం సాదృశ్యంగా మనం చూస్తాం. And Father God planted a vineyard. మరి తండ్రి అయిన దేవుడు ఒక ద్రాక్ష తోటను నాటించినట్టుగా మనం చూస్తాం. And the book of Isaiah chapter 5 and verses 1 and 2 we find about this vineyard. మరి ఆ ద్రాక్ష తోట నిమిత్తం, మరి తండ్రి నాటించిన ద్రాక్ష తోట నిమిత్తము మనం యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1-2 వచనాలు, అదేవిధంగా 7వ వచనాలు ఆ ద్రాక్ష తోటకు సంబంధించి మనం అక్కడ చూస్తాం. He got the best of the seeds, the best of the cuttings and made a beautiful vineyard. మరి అక్కడ మంచి విత్తనములు నాటి, మరి మంచి గుంటలు తవ్వి అక్కడ మంచి ద్రాక్ష తోటకు సంబంధించిన మంచి విత్తనాలు అక్కడ నాటబడినట్టుగా మనం చూస్తాం. And he expected good fruit, good sweet fruit from that vineyard. మరి ఆ ద్రాక్ష తోటను నాటించి తండ్రి అయిన దేవుడు అక్కడ మంచి ఫలములు అంటే మంచి ద్రాక్షలు, తీయని ద్రాక్షలు అక్కడ ఫలించులాగా దేవుడు ఇష్టపూర్వకంగా అక్కడ నాటినట్టుగా మనం చూస్తాం. And when it was harvest time, the Lord came and found that they were sour grapes. Despite the best manure, despite the best water and good gardening, it had sour grapes. మరి ఆ తండ్రి అయిన దేవుడు ఆ విధంగా చక్కగా నాటించి దానికి సంబంధించినటువంటి ఎరువు అవన్నీ వేసి చక్కగా వాటిని పెంచాలి అని చెప్పేసి దేవుడు తలంచి మరి వెళ్ళిపోయిన తర్వాత మరి తిరిగి వచ్చి ఆ ఫలములని దేవుడు చక్కగా ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి వచ్చి ఆ ఫలములు ఏ విధంగా ఫలించాయని ఒకవేళ అక్కడ దేవుడు చూసినట్లయితే దేవుడు చాలా బాధపడ్డాడంట. ఎందుకంటే అక్కడ ఫలించినవి చేదైనటువంటి ద్రాక్ష, అది తీయని ద్రాక్ష కాదు. And verse 7 of chapter 5 of Isaiah says, మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం ఏం సెలవిస్తుందంటే, that this is God's story about the people of Israel and Judah. మరి ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి, ఆయన సృష్టించినటువంటి యూదా ప్రజలకు గురించి అది సాదృశ్యమై ఉన్నదని దేవుడు ఆ ద్రాక్ష తోటను ఇశ్రాయేలు ప్రజలతో యూదా ప్రజలతో దాన్ని సాదృశ్యంగా పోల్చి ఉన్నాడట. God expected Israel and Judah to give a harvest of justice. మరి ఇజ్రాయేలు ప్రజలు కానీ యూదా ప్రజలు కానీ న్యాయవంతంగా ఉండాలి, నీతివంతంగా ఉండాలి అని చెప్పి దేవుడు ఏ విధంగా ఆ ఫలములను అక్కడ ద్రాక్ష తోట నాటినప్పుడు కోరుకున్నాడో ఈ ప్రజలు కూడా అదే విధంగా ఫలభరితంగా ఉండాలి, తీయగా అంటే చక్కగా ఉండాలి, వారు చేదైన ప్రజలుగా ఉండొద్దని కోరుకున్నాడు. Instead he found bloodshed. మరి అక్కడ రక్తపాతం మనం చూస్తాం, అక్కడ అంటే రక్తము చిందించబడినట్టుగా మనం చూస్తాం. God was looking for righteousness among the people of Israel and Judah. మరి దేవుడు ఏం కోరుకున్నాడంటే ఆ ప్రజల మధ్యలో నీతి సూర్యుడు అంటే నీతిమంతులుగా వారు అక్కడ ఉండాలి అని చెప్పేసి, నా నీతిని వారి మధ్యలో నేను స్థాపించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటాడు. But he saw them producing fruit of oppression. He found them with fruit of oppression. మరి అక్కడ వారు చూసినట్లయితే కనుక దేవుడు ఆయన కోరుకున్నట్టుగా వారు అక్కడ ఫలించినట్టుగా మనము చూస్తాం. So he said, I'll tear down my vineyard, I will not have pity on it, I will tear it down and let it be trampled, let the wild animals and the people come and tear it down. మరి అక్కడ దేవుడు అనుకుంటాడు, ఆ విధంగా వారు ఫలించలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా దేవుడు కోరుకున్నట్టుగా వారి మధ్యలో నీతి లేనప్పుడు దేవుడు ఏం కోరుకుంటాడంటే ఈ యొక్క ద్రాక్ష తోటను నేను తెంపివేయడం అంటే దాన్ని నరికివేయటమే మంచిది అని దేవుడు నిర్ణయించుకుంటాడు. So he let the Babylonians come and break down the temple, destroy Jerusalem and take the people into exile in Babylon.
మరి దేవుడు ఆ విధంగా ఇక అనుమతించినప్పుడు బబులోను రాజ్యానికి వీరికి అప్పగించాలి అని చెప్పేసి ఆ ప్రజలు అక్కడ యూదా ప్రజల్ని కానీ అక్కడ ఉన్నటువంటి వారు ఇజ్రాయెల్ ప్రజల్ని కానీ బబులోనుకి అప్పగించడం మనం చూస్తాం. And the people of nation of Israel was attacked by Assyrians, and they occupied their land and took the people of Israel to their land, and there was a mixing of blood, and that is how they got repaid, because they were producing sour fruit, oppression, bloodshed. God didn't like it at all. మరి దేవుడు ఎప్పుడైతే వారిని శత్రువుకు అప్పగించాడో మరి ఇజ్రాయెల్ ప్రజల మీదకి సిరియన్ల దండొచ్చి వారి యొక్క ప్రాంతం అంతా కూడా వారు ఆక్రమించుకొని వారిని ఇక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజల్ని సిరియా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు కాబట్టి ఆ ప్రజలను అక్కడికి తీసుకువెళ్ళి వారిని అక్కడ జంతు బలులు ఇవ్వటము, దేవునికి హేయమైన ప్రతి క్రియను అక్కడ చేయటము మనం చూస్తాం. Similarly, we come now to what Jesus is telling us, that the Lord planted a vineyard and he gave it out to tenants, just like you give your house to the tenants. He gave it to tenant farmers to work in his vineyard and look after it. మరి అదేవిధంగా మరి దేవుడు ఏం కోరుకుంటాడంటే ఒక ద్రాక్ష తోటని మనకు పోల్చి ఉన్నాడు కాబట్టి ఆ ద్రాక్ష తోటని ఒక గృహం, ఒక మందిరానికి దేవుడు పోలుస్తూ ఏం చెప్తున్నాడంటే అది ఎంతో పరిశుద్ధంగా ఉండాలి, ఆ ద్రాక్ష తోట చక్కగా ఉండాలి, మనం ఫలించే వారిగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతున్నాడు. And when the harvest season came, he sent his beloved servant to go and collect a part of the harvest as his payment. మరి ద్రాక్ష తోటని దేవుడు నాటించాడు కదా, మరి ఆ కోతకాలం వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఫలించాలంటే చేదైన వేరులాగా కాదు కానీ మనము తీయని ద్రాక్షలాగా, అంటే ఫలించు ద్రాక్షవల్లిలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడు కదా, ఆ విధంగా ఆయనను మనం చూడాలని ఆశపడుతున్నాడు. So we have entitled our message The Wicked Tenants. మరి మనం ఈరోజు మన యొక్క వర్తమానం యొక్క టాపిక్ ఏంటంటే వికెడ్ టెనెంట్స్, అంటే దుర్మార్గమైన కాపలదారులు లేదా మరి దుష్ట కాపలదారులు అని చెప్పచ్చు, లేదా చెడు జరిగించు కాపలదారులు అని చెప్పచ్చు. So when the servant came, what did the tenants do? They beat him up and thrashed him and threw him out of the garden. మరి పంటకాలమందు దేవుడు అక్కడ వ్యక్తుల్ని ముగ్గురిని పంపించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కాపలదారులు ఏం చేస్తారండి, మొదటి వ్యక్తి వచ్చినప్పుడు వారిని గాయపరిచి పంపిస్తారు, రెండో వ్యక్తి వచ్చినప్పుడు అతనిని కూడా గాయపరిచి కొట్టి చంపి పంపిస్తారు, మూడో వ్యక్తి వచ్చినప్పుడు అతన్ని కూడా భయంకరంగా కొట్టి మూడో వ్యక్తిని కూడా చంపి పంపిస్తారు. And he went empty-handed back to his Lord. మరి అతను వట్టి చేతులతో అక్కడ వెళ్ళినట్టుగా మనం రాసినట్టుగా మనం చూస్తాం. So Luke 11:49 and 50 explains it. Luke 11. మరి లూకా సువార్త 11వ అధ్యాయం 49-50 వచనాలు ఏం చెప్తుంది అంటే, He says, this is what God says about you. మరి ఈ విధంగా దేవుడు మన గురించి ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. I will send prophets and apostles to you. మరి నేను మీ యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తుంది. And you will kill some of them and chase away the others. మరి అక్కడ వారిలో కొందరిని మీరు చంపుతారు, కొందరిని హింసిస్తారు అని వాక్యం సెలవిస్తుంది. And you of this generation will be held responsible for the murder of God's servants. మరి అక్కడ చెప్పబడినట్టుగా ఈ రోజుల్లో మీ వద్దకు నేను ప్రవక్తల్ని మరి అదేవిధంగా అపోస్తులను నేను పంపినప్పుడు మీ చేతులు వారిని హతమార్చినట్టుగా నేను చూస్తాను అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. So the tenants were beating and throwing away the prophets of God that was sent to warn them and to see the fruit of their labor of the people of Israel and Judah. మరి అక్కడ చూసినట్లయితే కనుక వారిని వచ్చినటువంటి ముగ్గురిని కూడా వారు అక్కడ చంపివేసి ఆ చేతులు ద్రోహంతో, అంటే దేవుడు ఏదైతే కోరుకోడో ఆ విధంగా వారు అక్కడ చేయడం జరుగుతుంది. So God sent his prophet Jeremiah to warn the people to give up the idolatry or they would be punished. మరి ఆ విధంగా ఉన్నటువంటి ప్రజల మధ్యకి దేవుడు ఇర్మియా ప్రవక్తని పంపటం మనం చూస్తాం. This was the first servant that God sent to get the fruit from the people of Israel and Judah. మరి ఇజ్రాయేలు వారిని గురించి యూదా వారిని గురించి దేవుడు మంచి ఫలములు ఆయన ఆశిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటగా ఇర్మియా ప్రవక్తను అలాంటి ప్రజల మధ్యకు పంపినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. And
the Chaldeans or the Babylonians had surrounded Jerusalem, and Jeremiah told them, surrender to the Babylonians and your city will be saved and you will be saved. మరి అక్కడ ఇర్మియా ప్రవక్తను పంపించినప్పుడు నలుదిశల వారిని శత్రువు ఆవరించినప్పుడు మరి ఇర్మియా ప్రవక్త అక్కడ నిలబడి చెప్తాడు, మీరు వారికి లొంగిపోండి లేకపోతే మీరు శత్రువుకి అప్పగింపబడతారు అని చెప్పేసి అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడతాడు. And the tenants or the people of Israel and Judah said, you wicked traitor, why should we leave our city and go and surrender? మరి అక్కడ ఇర్మియా ప్రవక్త ఆ విధంగా వారిని హెచ్చరించినప్పుడు మేము ఎందుకు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలి అని అక్కడ ఉన్నటువంటి కాపలాదారులు లేదా అక్కడ ఉన్నటువంటి గుత్తదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారు అంటారు, మేము ఎందుకు వెళ్ళాలి, మేము ఏం తప్పు చేశామని ఇక్కడి నుంచి మేము వెళ్ళాలి అని ఇర్మియా ప్రవక్తతో వాదన పెట్టుకున్నట్టుగా మనం చూస్తాం. He wrote prophecy, Jeremiah, through his writer Baruch. He wrote prophecies and sent them to King Zedekiah. Read and become wise. మరి అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా మీరు అక్కడ కొన్ని ప్రవచనాలు దేవుడు అక్కడ మాట్లాడడం జరుగుతుంది. మీరు పలానా రాజు దగ్గరికి వెళ్ళండి, ఆ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మంచి జరుగుతుంది, మీకు మేలు జరుగుతుంది, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని చెప్పి హెచ్చరిస్తాడు. And as each prophecy was read, the king tore up the pages and threw it into the burning fire where he was warming himself in the winter. మరి చక్కగా అక్కడ చలిలో సేదతీర్చున్నటువంటి రాజు దగ్గరికి ఈ ప్రవక్త పంపినటువంటి ప్రవచనాలు హెచ్చరికలు అవన్నీ కూడా పంపినప్పుడు రాజు దాన్ని ఇష్టపడక పంపినటువంటి తాకీదులన్నీ కూడా చించివేసినట్టుగా మనం చూస్తాం, చించివేసి అగ్నిలో పారవేసినట్టుగా మనం చూస్తాం. దాంతో చలి కాచుకున్నాడట ఆయన. And instead of taking prophetic warnings, they took that fellow Jeremiah and threw him into a ditch where there was muddy ditch to die. మరి ఇర్మియా ప్రవక్త వారిని హెచ్చరించాడు కనుక వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రవక్తను తీసుకెళ్ళి అక్కడ బురదలో పడవేసి, నువ్వు మమ్మల్ని హెచ్చరిస్తావా, నువ్వు మాకు ఈ విధంగా చేయాలి అంటే మంచి చెప్పాలని చూస్తావని మంచి చెప్పేవారిని వారు ప్రోత్సాహపరచకుండా తీసుకువెళ్ళి మంచి ప్రవచనాలు చెప్పినటువంటి ఆ ప్రవక్తని వారు బురదలో పడవేసినట్టుగా మనం చూస్తాం. So the prophet that God sent was rejected and his prophecy was not heeded. Instead he was beaten up, thrown to die. మరి దేవుడు పంపిన ప్రవక్తలను వారు నిరాకరించారు, అంటే వారు విసర్జించారు అనమాట. ఆ పంపినటువంటి ప్రవక్తను వారు విసర్జించి ఆయన మాట వినక, అంటే దేవుడి మాట కూడా వారు లోబడకుండా దేవుడు చక్కగా పంపినటువంటి ప్రవక్తను వారు కొట్టి హింసించి బురదలో పరవేసినట్టుగా మనం చూస్తాం. But the Lord didn't give up. He sent a second servant to get the fruit of the land, and the wicked tenants also beat him up, insulted him, spat upon him and threw him out of the vineyard. సరే అని చెప్పి దేవుడు మరొక వ్యక్తిని, అంటే రెండవ ప్రవక్తని లేదా ఇంకొక మనుష్యుని పంపినప్పుడు ఆ కాపలాదారులు ఏం చేస్తారంటే అతన్ని కూడా అవమానపరిచి కొట్టి ఒట్టి చేతులతో అక్కడి నుంచి పంపివేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. And so in 2 Chronicles chapter 18 we find that King Ahab was there and King Jehoshaphat had come to visit him because they were alliance through marriage. మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో మనం ఆహాబు రాజుని అదేవిధంగా యెహోషాపాతు రాజును మనం అక్కడ చూస్తాం. And so King Ahab told Jehoshaphat, let's go and attack and take back Ramoth Gilead. It's our city, we'll take it back. And then he said, Jehoshaphat said, ask some prophets whether you should do this. So he called all his prophets and they said, yes, go into battle, you will certainly win. But Jehoshaphat was king of Judah and he had God on his side. So he said, let us call a prophet of God who will tell us the truth. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆహాబు రాజు యెహోషాపాతుకి చెప్తాడు, అక్కడ రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతుకి చెప్తాడు ఆహాబు రాజు ఏమనంటే, మనం వెళ్ళి ఒక స్థలాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి, శత్రువు అక్కడ భయంకరంగా విజృంభిస్తున్నాడు, కాబట్టి మనం అక్కడికి వెళ్ళాలి అన్నప్పుడు మనం సొంతంగా వెళ్ళలేం, మన సొంత శక్తితో మనం వెళ్ళలేం, కాబట్టి ఒక ప్రవక్తను మనం పిలిపించి ఆయన మాట ప్రకారం ఆయన మాట సెలవిచ్చిన, అంటే దేవుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన మాటను బట్టి మనం శత్రువు మీదకి వెళ్ళినప్పుడు మనం విజయం పొందుకుంటామని యెహోషాపాతు రాజు ఆహాబు రాజుకి చెప్పినట్టుగా మనం దినవృత్తాంతంలో 2వ గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తాం. So
King Ahab said, there is still one more prophet, but wicked guy, he always speaks ill of me. I don't like him. But Jehoshaphat said, call him. So they called prophet Micaiah. మరి అక్కడ మనం చూసినట్లయితే కనుక 18వ అధ్యాయంలో రాజు ఈ విధంగా చెప్పినప్పుడు ఆహాబు రాజుకి, ఎందుకంటే చాలా గర్వంతో నిండుకున్నటువంటి రాజు బైబిల్లో ఆహాబు రాజు, అదొక స్పిరిట్ అనమాట. అయితే ఈ ఆహాబు రాజు ప్రవక్తలంటే పడదు, ఆయనకి దైవజనులంటే పడదు. కాబట్టి ఈ యెహోషాపాతు రాజుకేమో ప్రవక్తలన్నా దైవ సేవకులన్నా చాలా మంచి గౌరవం ఉంటుంది. ఈ రాజు వచ్చి ఆయనతో చెప్పినప్పుడు ఆయన అంటాడు, ఆయన నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాడు, ఆయన వ్యతిరేకంగా ప్రవచనాలు చెప్తాడు, కాబట్టి ఆయన పిలిపించడం అంతా కరెక్ట్ కాదు అని చెప్పేసి యెహోషాపాతు రాజుకి చెప్తాడు. So all the false prophets, they were saying, go to Ramoth Gilead, you will win and come back successful. But Micaiah said, I went to heaven and the Spirit of God came upon me and I saw God talking to the angels, and one spirit came and said, be a lying let all the prophets of God tell lies. So all what you have heard, King Ahab, is all lies that is told to you. If you go to Ramoth Gilead, you will certainly die and you will lose the battle. మరి ఆహాబు రాజు తెప్పించినటువంటి ప్రవక్తలందరూ కూడా అబద్ధ ప్రవక్తలు. యెహోషాపాతు రాజు పిలిపించినటువంటి ప్రవక్త మీకాయా ప్రవక్త. మరి ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసం మనం అక్కడ చూస్తాం. ఎందుకంటే ఆహాబు రాజుకి ప్రవక్తలంటే పడదు, ఆయన పిలిపించుకున్నటువంటి ప్రవక్తలతో అక్కడ చెప్పిస్తాడు, ఈ విధంగా మనము వెళ్ళి రామోతు గిలియాత్ అనే ప్రాంతాన్ని మనం స్వాధీనం చేసుకోవాలి, మీరు స్వాధీనం చేసుకోగలరని ఆ ప్రవక్తలతో అబద్ధం పలికిస్తాడు. కానీ ఇక్కడ యెహోషాపాతు రాజు పిలిపించినటువంటి మీకాయా ప్రవక్త ఆయన దైవ దర్శనం, దేవుని యొక్క దర్శనం పొందుకొని ప్రవచనం చెప్పడం జరుగుతుంది. ఈ ప్రవక్తలందరూ అబద్ధం చెప్తే అక్కడికి వెళ్ళి మనం స్వాధీనం చేసుకుంటామని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రవక్త, అది దేవుని యొక్క దర్శనం పొందుకున్నటువంటి ప్రవక్త అక్కడ నిజం పలికి, లేదు మనం ఆ ప్రాంతానికి వెళ్తే మనము ఓడిపోతాం, మనం అక్కడ శత్రువుని మనము స్వాధీనం చేసుకోలేము అని చెప్పి నిజము చెప్పినట్టుగా మనం మీకాయా ప్రవక్తను అక్కడ చూస్తాం. So Ahab was very angry to hear this, that he is going to die. So he sent word to his son, take this Micaiah and give him little bit bread and water till I come back, I'll settle with him. So Micaiah said, you'll never come back. మరి అక్కడ చాలా అద్భుతమైనటువంటి సంఘటన మనం చూస్తామండి. ఎప్పుడైతే ఈ ఆహాబు రాజు మీకాయా చెప్పినటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాటను వినంగానే ఆయన చాలా రౌద్రుడయ్యాడంట. అక్కడ రాయబడి ఉంటుంది, చాలా కోపగించుకొని మూతి ముడుచుకొని, ఈ ఆహాబు రాజుకి మూతి ముడుచుకోవడం చాలా అలవాటండి. ఈ విధంగా ప్రవక్తలు చెప్పినప్పుడు ఏం చేస్తాడంట, వెళ్ళి వాళ్ళ కొడుకుకి, ఆ రాజు కొడుకుకి చెప్పి ఏం చెప్తాడంటే, ఈ ప్రవక్తని నువ్వు ఇంటికి పిలిపించి అక్కడ విందు ఏర్పాటు చేసి ఆయనని హతమార్చడానికి మనము ప్లాన్ చేద్దామని చెప్పేసి కొడుకుకి భయంకరమైనటువంటి అలవాటు అక్కడ నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తాం. So we find that the prophets of God were rejected. Similarly, the tenants of the vineyard were not willing to give the fruit to their Lord and Master. మరి అక్కడ మీకా ప్రవక్త చెప్తాడు కదా, ఆ విధంగా చెప్పినప్పుడు ఆహాబు రాజు వెళ్ళి తన కొడుకుకి చెప్పినప్పుడు, మరి అదే మీకా ప్రవక్త నువ్వు వెళ్తున్నావు యుద్ధానికి కానీ తిరిగి రావని చెప్పి చెప్తాడు ఆహాబు ప్రవక్తను గురించి. అదే విధంగా మరి ఇక్కడ మనం రెండో వ్యక్తులను మనం ఇక్కడ చూస్తాము 11వ వచనంలో ఏమంటే, అతన్ని వట్టి చేతులతో వారు పంపివేశాను, కొట్టి పంపించి వేశాను అని చెప్పేసి ఈ రెండవ సాదృశ్యం ఏంటంటే ఈ మీకాయా ప్రవక్తకి సంబంధించినట్టుగా మనం చూస్తాం. So the Lord sent a third servant, and the third servant also was wounded, bleeding, and in very bad shape, but he had to go empty-handed. మరి అక్కడ 12వ వచనంలో మనం చూస్తే, మరలానతడు మూడవ వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి అని చెప్పి మన వాక్యంలో చూస్తాం లూకాసు వార్తలో. So in 2 Chronicles 24 we find that there was a very wicked grandmother, the mother of a king, and the king died, and Athaliah was her name, and she came and killed all the offspring of the king because she wanted to be the ruler.
మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 20 నుండి 22 వచనాలను మనం చూసినట్లయితే మరి రాజైనటువంటి అతల్య యొక్క తల్లి చాలా భయంకరమైనటువంటి ఒక చెడు అంటే ఏం చేస్తారంటే ప్రవక్తలను చంపటం కానీ మనుషుల్ని ఇష్టం వచ్చినట్టుగా చంపటం కానీ మనం అక్కడ అతల్య తల్లిని మనం చూస్తాం. అతనికి బదులుగా అక్కడ ఆమె చేసినటువంటి పొరపాటును బట్టి ఆమె తరతరాలకి ఆ శాపంగా మారింది. ఆ తర్వాత ఏమైందంటే అక్కడ మరి యోవాషు రాజు అక్కడ నియమించబడినట్టుగా మనం ఆ అధ్యాయంలో మనం చూస్తాం. But one of the elder daughter of the kings, she came and rescued one young boy called Joash, and she took him to her house because her husband was a priest. His name was Jehoiada. So she took him and hid him in her house with her husband Jehoiada, and Jehoiada taught him everything of the law and the prophets. మరి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నప్పుడు ఒక యవ్వనస్తురాలు ఆమె ఏం చేస్తుందంటే యోవాషు రాజుని, ఆ అతల్య యొక్క కుమారులలో ఒకడైనటువంటి యోవాషు రాజుని ఆమె తీసుకువెళ్ళి యెహోయాదా దగ్గర ఆమె పెంచటము జరుగుతుంది. ఆ యోవాషు రాజుని When he was 7 years old, Jehoiada called all the soldiers into the house of the Lord and crowned Joash the king. మరి ఆ పరిస్థితుల్లో అక్కడ రాజు లేడండి. కాబట్టి ఈమె ఏం చేసిందంటే తీసుకువెళ్ళి యెహోయాదా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా పిలిపించి, చాలా పిన్న వయసు కలిగిన రాజుని మనం బైబిల్లో చూసేది ఈ యోవాషు రాజుని. కాబట్టి ఆ 7 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి యోవాషుని తీసుకెళ్ళి యెహోయాదా ఏం చేస్తాడంటే రాజు లేనప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకి ఆ యోవాషు రాజుని రాజుగా అక్కడ ఉన్నటువంటి సైనికులందరినీ కూడా పిలిపించి యోవాషు రాజుని రాజుగా నియమించడం మనం అక్కడ చూస్తాం. And when the whole crowd was rejoicing and clapping their hands, Athaliah heard that and she came running, but the soldiers went out of the temple and she shouted, treason, treason. Treason means what? Treason means you are going against the law, somebody is fooling me, and they killed Athaliah. And Joash grew under the direction of Jehoiada the priest and became a good king who followed God till Jehoiada was alive. మరి అక్కడ భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతున్నాయి. ఎందుకంటే దేవుని న్యాయ విధులకి ఆయన నీతికి సంబంధించి మనం చూసినట్లయితే అక్కడ భయంకరమైనటువంటి వ్యతిరేకత జరుగుతుంది. దేవుని ఆజ్ఞలకు లోపలక ఆయన నీతి మార్గం అనుసరించక చాలా భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతుంది. యోవాషు రాజు రాజయ్యాడని చెప్పేసి అతల్యాకు తెలిసినప్పుడు ఆమె అతన్ని చంపడానికి కూడా వెనుకాడకుండా ఆమె ముందుకి అతన్ని చంపడానికి వస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సైనికులే ఆమెకు అడ్డుగా అక్కడ నిలబడి ఆమెను అక్కడ హతమార్చినట్టుగా మనం చూస్తాం. But you see, after Jehoiada died, Joash had no control over him, so he started listening to the officials, the wicked people around him, and he started worshipping idols. మరి అప్పటి వరకు మంచిగా ఉన్నటువంటి యోవాషు రాజు శత్రువుని అంతటి కూడా సంహరించినటువంటి యోవాషు రాజు ఏం చేస్తాడంటే అప్పటికి యెహోయాదా మరణిస్తాడు. ఎవరైతే అతన్ని రాజుగా నియమిస్తాడో, అతన్ని పెంచి పోషించి రాజుగా నియమిస్తాడో అతను మరణిస్తాడు. మరణించిన తర్వాత అప్పటి వరకు పాటించినటువంటి న్యాయం ఆ నీతి అవన్నీ కూడా ఆయన ఒక్కసారిగా వదిలివేసి మరి విగ్రహారాధన చేయటం ప్రారంభిస్తాడు. So in 2 Chronicles 24 verse 20 to 22 we find God didn't keep quiet. The Spirit of God came upon the son of Zechariah, who started prophesying and telling the king, give up your wicked evil ways, give up your idolatry, or judgment of God will come. And Joash couldn't listen to this truth, so they stoned Zechariah to death. మరి మనం అక్కడ చూసినట్లయితే రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయం 20 నుండి 22 వచనాల్లో మరి ఆ విధంగా భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి యోవాషు రాజు దగ్గరికి దేవుడు మరొకసారి జకరియా ప్రవక్తని పంపుతాడు. మనం చూస్తాం, ఇందాక మొదటి ప్రవక్త ఇర్మియాని పంపాడు, రెండవ ప్రవక్తగా మీకాయాని పంపాడు. ఇక్కడ మూడో ప్రవక్తగా మనం చూసినట్లయితే జకరియాని పంపినప్పుడు మరి జకరియా అక్కడ దేవుని ఆత్మతో నింపబడిన వాడై అక్కడ ప్రవచించటం లేదా ఆ యోవాషు రాజుకి ఈ విధంగా చెప్తాడు, నువ్వు మరి విగ్రహారాధన చేస్తున్నావు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు, నీ రాజ్యం కూలిపోయే అవకాశం ఉంది, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పినప్పుడు యోవాషు రాజు కోపం తెచ్చుకొని తనకు దేవుడు చేసినటువంటి మేలులన్నీ కూడా మర్చిపోయి జకరియాని కూడా చంపించడానికి ప్రయత్నించినట్టుగా మనం చూస్తాం. So 3 people had come and 3 people were driven out. So the landlord said, okay, I'll send my dearly beloved son
to collect the rent. They will honor him because he's the Lord's son. So he sent his dearly beloved son to the tenants to collect the rent or the fruit of the vineyard. మరి ముగ్గురు ప్రవక్తని ప్రజల దగ్గరికి నేను పంపాను కదా, ఈ ముగ్గురు ప్రవక్తలను కూడా వారు తిరస్కరించారు, విసర్జించారు కదా. ఇక నేను ఏం చేయాలనుకుంటున్నానని చెప్పి దేవుడు తలంచాడంటే, అక్కడ లూకా సువార్తలో మనం చూసినట్లయితే 13వ వచనంలో 20:13లో, అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, ఇక నేనేమి చేతును, నా ప్రియ కుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించేదారు అనుకోను. అంటే దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, ముగ్గురు ప్రవక్తలను పంపినప్పుడు వీళ్ళు విసర్జించి నన్ను తిరస్కరించారు కదా, ఇక నా ప్రియ కుమారుని నేను పంపుతాను, ఆయనైతేనే ఈ ప్రజలని రక్షించి బయటికి తీసుకొని రాగలడు. అంటే ఈ ద్రాక్ష తోట ఫలించినట్లుగా చేసి మంచి ఫలములు తీసుకొని వస్తాడని చెప్పేసి ఆయన ప్రియ కుమారుని పంపించడం మనం చూస్తాం. So when the tenants saw the only son, they said, "Chalo, we'll kill him and the whole vineyard will belong to us. We will be the heirs." So they killed the beloved heir of the vineyard, the beloved son of the landlord. They killed him. మరి అక్కడ మనం చూస్తాము, ఆ దేవుని యొక్క ప్రియ కుమారుని ఆయన పంపించినప్పుడు ఆ వార్త అక్కడ కాపు కాసే, ఆ ద్రాక్ష తోటను కాపు కాసే వారికి ఆ వార్త వినబడినప్పుడు, ఇద్దరిని పంపాడు, చంపేశాము, ఇక మూడో వ్యక్తిని పంపుతున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, ఇతనినైతే కొట్టి చంపేద్దాం, అప్పుడు మనం ఈ యొక్క ద్రాక్ష తోటను మనం సొంతం చేసుకోగలం. అంటే దేవుని యొక్క ఆలోచన వారు అక్కడ చెదరగొట్టాలని చెప్పేసి, మంచిగా ఉన్నటువంటి ద్రాక్ష తోటను వారు సొంతం చేసుకోవాలని చెప్పేసి వారు పన్నాగం పన్నుతున్నట్టుగా మనం చూస్తాం. So we find that God sent his beloved son to the Jews first to save them from their sin. And the Bible says he came unto his own, but his own did not receive him. Instead, they killed him. He came to save them, but they didn't want to be saved. They killed him. The scribes and the Pharisees, they rose up against him and killed him. మరి మనం చూస్తాం, ఆయన ప్రియ కుమారుడిని మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు ఆయన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి దేవుడు పంపించినప్పుడు మరి చాలామంది ఆయనను మనం చూస్తాం. ఈ 4 సువార్తల్లో చాలా వ్యతిరేకంగా దేవునికి లేచిన వారిని మనం చూస్తాం. అక్కడ ప్రజలు ప్రవక్తలను తిరస్కరించినట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపినప్పుడు ఆయన్ని కూడా అక్కడ ప్రజలు తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. ముఖ్యంగా పరిసయ్యులు, సద్దుకయ్యులు ఇలాంటి వారు, ఈ ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా దేవునికి భయంకరంగా వ్యతిరేకంగా లేచినట్టుగా మనం చూస్తాం. They killed him on the cross and did not accept forgiveness of sins or the blessings of the cross. So when they killed his son, what will the Lord and Master do? He'll take the vineyard and throw those tenants out and give it to others. That is what exactly God did. Jesus came for the Jews, and the Jews did not want salvation through Christ. Why? Because they believed in good works to save them. So therefore we find that God gave the landlord gave the vineyard to others. That is, Christ gave salvation to the Gentiles. మరి యూదులమైన మన కొరకు, మన రక్షణ కొరకు, మన యొక్క నీతి కొరకు, మన యొక్క బ్రతుకు తెరువు కొరకు, మనం బ్రతకటానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని లోకంలోనికి పంపించినప్పుడు ఏ విధంగా మనం అక్కడ చూసినట్లయితే ముగ్గురిని కూడా వారు తిరస్కరించి ఏ విధంగా హతమార్చి కొట్టి పంపించి ఉన్నారో, అదేవిధంగా మనుష్య కుమారుణ్ణి దేవుడి లోకంలోనికి పంపినప్పుడు ప్రజలు కూడా ఆయనని హింసించి సిలువకు అప్పగించి భయంకరంగా కొట్టి ఆయనను నానా హింసలు పెట్టి భయంకరంగా శోధించి ఆయనను మరణానికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుడు మరి ఇష్టపడలేదు అది. ఎందుకంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోటని వీరు ముగ్గురిని కూడా చంపేశారు కదా, నా ప్రియ కుమారుని పంపించినప్పుడు కూడా వీరు కొట్టి చంపి పంపించేసి ద్రాక్ష తోటని సొంతం చేసుకోవాలనుకున్నారు కదా అని చెప్పేసి దేవుడు తలంచినప్పుడు ఇక లాభం లేదు, ఇక నేను వీరిని ఈ యొక్క ద్రాక్ష తోటని నేను బయట ఉన్నటువంటి వారికి నేను అప్పగించడం మంచిది అని చెప్పి దేవుడు తలంచి యేసుక్రీస్తు ప్రభువుని మన రక్షణ కొరకు, యూదుల రక్షణ
రక్షణ కొరకు ఆయన ఏ విధంగా ఈ లోకానికి పంపాడో, మరి ఆ రక్షణను వారికి అవసరం లేదట. మేము చేసే మంచి కార్యాలే మాకు ఇవి రక్షణగా నిలబడతాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు, సద్దుకాయలు, పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనుకున్నారు. కానీ రక్షణ అనేది వారికి ఆ విధంగా వచ్చినది కాదు, కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే వచ్చింది. So the listener said, surely not, the landlord will not do that. He will not take, he will not drive away and kill those tenants. Then Jesus looked at them and said, what does the scripture mean when it says the stone rejected by the builders was made the cornerstone? And he added, whoever stumbles over that stone shall be broken, and those on whom it falls will be crushed to death. So what does it mean? The people rejected the cornerstone. What is the cornerstone? When you are building a building, you put a special stone on which you write the name of the person inaugurating the day and the name of the important person, and that is the basis around which the building is built. So we turn to 1 Peter chapter 2 to find out. ఈ వాక్యంకి సంబంధించినటువంటి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లూకాసు వార్త 9 నుండి 16-17 వచనాల వరకు మనం చదువుకున్నాం కదా. ఈ ఉపమానం అంతటిని బట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇల్లు కట్టిన వారు నిషేధించినటువంటి రాయి అది తలకు మూల రాయిగా మారింది. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏ విధంగా వారు తిరస్కరించారో, రిజెక్ట్ చేశారో ఈ లోకంలో ఉన్నటువంటి వారు, అది ఏదైతే మనం చూస్తాం కదండి, ఇల్లు కట్టినప్పుడు ఒక మూలకి ఒక రాయి ఖచ్చితంగా మనము స్థాపిస్తాం. అది మనం ఇల్లు ప్రారంభించేటప్పుడు కానీ అది మనం చూస్తాం. అయితే ఆ నిషేధించబడినటువంటి రాయికి దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభును పోలుస్తూ ఆయన అక్కడ చెప్తాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయిగా మారింది. ఆ రాతి మీద ప్రతివాడు తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును అని చెప్పి అక్కడ వాక్యం చదివిస్తుంది. Christ is the cornerstone which the people rejected. He is the cornerstone, and you as his children, what are you? You are the living stones in which the living building of Christ is made, the church. Now we saw earlier that the church is like a body with different parts, just like our body has different parts. This is another way of explaining it, that the cornerstone of the church is Christ, upon whom the rest of the building is built, and you and me, we are the living stones forming the building, the church. మరి ఇక్కడ మనం చూసినట్లయితే నజరేయుడైన యేసు ఈ లోకానికి పంపబడ్డాడు కదా, ఆయనని సాదృశ్యంగా దేవుడు ఇక్కడ ఏం పోలుస్తున్నాడు, ఇల్లు కట్టిన వారు నిషేధించినటువంటి రాయి అది తలకు మూలరాయిగా మారినట్టుగా మనం వాక్యం చూస్తాం కదా. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ బండ మీద మనం కట్టబడతామో మనం స్థిరంగా బలంగా నిలబడగలుగుతాం. ఎప్పుడైతే మనం చూస్తాం ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు క్రింద మంచి చక్కని రాయి వేసి వారు ఎప్పుడైతే కడతారో బండ మీద కట్టినటువంటి ఇల్లు ఎప్పటికి కూడా అది కూలిపోదు అని చెప్పినప్పుడు అది సంఘానికి సాదృశ్యంగా కూడా ఉంది. ఎప్పుడైతే క్రీస్తు అను బండ మీద సంఘం కట్టబడుతుందో ఆ సంఘం ఎప్పటికీ కూడా నిలబడుతుంది, అది కూలిపోదు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. But people will reject the cornerstone. Why? Because they were of the Old Testament. The scribes and the Pharisees were of the Old Testament. They believed in works to be saved, and here was Christ preaching that you will not be saved by good works, you will be saved if you accept the grace of God through faith. And that is why the scribes, the Pharisees rejected Christ. They had too much learning in their minds. They thought they are above God and they are supreme, and that is why it says that they will not listen to God. Their hearts are hardened and they rejected Christ, the cornerstone. But you, what did the landlord do? He gave the vineyard to the others, to the Gentiles. He gave it to you and me, and therefore we are saved because we are not believing in good works. We are believing in accepting the free grace of God through faith
in the Lord Jesus Christ. మరి ఇల్లు కట్టిన వారు నిషేధించినటువంటి ఆ రాయిని మనం నిషేధించిన అని చెప్పేసి అక్కడ చదువుతున్నాం కదా. నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లోకంలో ఉన్నటువంటి వారు కానీ ఆయనను మనం నిషేధించాం, అంటే మనం తిరస్కరించాం దేవుణ్ణి. కాబట్టి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు మీద దేవుడు ఏం తలంచాడంటే సంఘమును కడదామని తలంచాడు. కానీ ఈ లోకంలో ఉన్నవారు ఆ విధంగా కట్టబడటానికి ఇష్టపడలేదు. కాబట్టి మా సొంత కార్యాలు, మా నీతి కార్యాలు మమ్మల్ని బ్రతికిస్తాయి, మమ్మల్ని పరలోకానికి చేరుస్తాయి. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రజలు ఏం చేసేవారంటే వారు చేసే నీతి కార్యాలు, మంచి కార్యాలే మమ్మల్ని పరలోకానికి చేరుస్తాయి, మమ్మల్ని నీతిమంతులుగా తీర్చబడతాయి, మాకు ఈ రాయి మీద కట్టబడడం ఇష్టం లేదు అని చెప్పేసి తలంచి మేము చేసే మంచి కార్యాలే మాకు మా పరలోక రాజ్యానికి మమ్మల్ని తీసుకెళ్తాయి, మమ్మల్ని మాకు ఏమంటారు దేవునికి దగ్గర చేస్తాయి. ఈయన ఏంటి, ఈయన మీద మేము కట్టబడడం ఏంటి అని చెప్పేసి దేవుణ్ణి తిరస్కరించి వారు దేవుని యొక్క బండ మీద నుంచి వారు తొలగిపోయి వారు భ్రష్టత్వం మనకి అప్పగించబడ్డం మనం చూస్తాం. So when the scribes, the Pharisees, the leaders heard this parable, they ground their teeth and they knew Christ is talking about them who's going to reject the cornerstone. So they called the soldiers. They said, arrest this man, this wicked man, because they realized that they were the wicked tenants of the vineyard. Christ had told them indirectly. And so from this we learn that when God sends us a word, we should listen to it and follow it. When we read in the scriptures about how lives should be, we should do it and not just take it for granted. So don't take the Calvary cross so easily without giving your heart to God, because one day you will have to give an answer to what did you do with the knowledge of Christ. Did you become a changed person? Did you go and proclaim the word in season, out of season, when it's convenient, when it's not convenient? Did you make Jesus the cornerstone in your home? Did you make Jesus the cornerstone in your life? Is your life built upon the cornerstone, the rock of Christ? And we will have to give an answer. So let us not hide our faces in shame, but give glory to God. మరి అక్కడ రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 32-33 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి దేవుని మీద కట్టబడటానికి ఇష్టపడలేక, ఎందుకంటే ఆయనను ఒక అడ్డు రాయిగా, అడ్డు బండగా వారు తలంచి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడకుండా ఆయనకు సిలువకు అప్పగించారు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ పంట ఎవరైతే ద్రాక్ష తోట ఎవరికైతే గుత్తదారులకు దేవుడు అప్పచెప్తాడో ఆ మనుష్యులు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు సాదృశ్యంగా ఉన్నారు. ఆయనను తీసుకువెళ్ళి సిలువకు అప్పగించి మరి అపహాస్యం చేసి ఆయన్ని భయంకరంగా బంధించి నరకాన్ని ఆయనకి చూపించి వారిని భయంకరంగా దేవుణ్ణి కొట్టి చంపేశారు. కాబట్టి ఈరోజు మనం కూడా, ఎందుకంటే వారు ఆ రాయి మీద కట్టబడడానికి వారి జీవితము మరి మంచిగా తీర్చిదిద్దబడడానికి వారు ఇష్టపడలేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి సంఘం, ఈనాటి సంఘం లేదా ఈనాటి ప్రజలు ఇప్పటికీ కూడా చాలామంది ఆయనని తలకు మూలరాయిగా, అంటే దేవుణ్ణి ఆధారంగా ఒక మనం ఏదైతే ఈ భూమి మీద మనం ఒక బండ మీద నిలబడుతున్నప్పుడు, మనం ఈ భూమి మీద నిలబడుతున్నామంటే మనం దేవుణ్ణి ఆధారం చేసుకొని నిలబడుతున్నాం. ఈ బండ మీద మనకి ఒక ఆధారంగా ఉంది, మనం నిలబడుతున్నాం. కాబట్టి ఆ విధంగా నిలబడటానికి వారు ఇష్టపడలేదు. మా సొంత కార్యాలే మమ్మల్ని బ్రతికిస్తాయి, మమ్మల్ని ఎక్కడికి పరలోకానికి చేరుస్తాయని వారు నమ్మారు. దేవుణ్ణి రిజెక్ట్ చేశారు. మరి ఈ రోజులో మనం కూడా మరి మన సొంత కార్యాలను మనం ఆధారం చేసుకుంటున్నాం, మన సొంత క్రియలను మనం ఆధారం చేసుకుంటున్నామా, లేదా బండ అనే తలకు మూలరాయిగా, అంటే నిషేధించబడిన రాయి తలకు మూలరాయిగా మారినట్టుగా దేవుని మీద మనం ఆధారపడి ఆ నిషేధించబడినటువంటి రాయిని మనం ఆధారం చేసుకొని బ్రతుకుతున్నామా సంఘమా, లేదా నువ్వా నీ కుటుంబమా అనేది మనము ఒక్కసారి ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. So let us never become wicked tenants like the scribes, Pharisees and the Jews who don't take the grace of God in vain, because even if you are judged and even if you have Christ but have not done what you asked to, it will be like passing through fire. You will be saved, but it will be like passing through fire on judgment day, as in 1 Corinthians chapter 3. That is what Paul talks about people who preach the word of God just for the sake of show,
or those who pray just without their hearts and their tears following their prayers, God will say that your tears have not been there, that your preaching was done not for saving souls, but your preaching was like wood, hay and straw that will burnt up on judgment day. Yes, you belong to Christ, so you will be saved, but you will have to pass as through fire. So let that not happen. Let us live a faithful life, serving the Lord, humbly accepting His grace. May God's word be in our hearts the whole week. మరి దేవుడి యొక్క తీర్పు దినానికి మనము దగ్గరగా ఉన్నాం. అంటే తీర్పు దినం త్వరలో రాబోతుంది. కాబట్టి అగ్నికి ఆహుతి అవుతున్నట్లుగా మనం ఉండకూడదు. కానీ ఆ నిషేధించబడినటువంటి రాయి అనే క్రీస్తు అనే దేవుని మీద మనం ఆధారపడి మన బ్రతుకు మనం బ్రతికినప్పుడు మనము ఆ యొక్క నరకాగ్ని నుండి మనం విడిపించబడతాం. ఆ అగ్నికి ఆహుతి అవ్వకుండా మనం తప్పించబడతాం. కాబట్టి మనం క్రీస్తుని ఆధారం చేసుకొని ఉన్నప్పుడు మాత్రమే ఆ నిషేధించబడినటువంటి ఆ క్రీస్తు అనే రాయిని మనం ఎప్పుడైతే మన జీవితానికి మనం ఆధారం చేసుకొని బ్రతుకుతామో ఆ అగ్నికి ఆహుతి అవ్వకుండా ఎప్పటికీ ఆరని ఆ మంటకి మనము మరి దాంట్లోకి మనం వెళ్ళకుండా దేవుడు మనల్ని ఆ తీర్పు దినమందు తప్పించబడులాగున మనము ఆ క్రీస్తు అనే బండ మీద మనం మన యొక్క జీవితాన్ని మన కుటుంబాన్ని కట్టుకుందుము గాక. Does anybody have a testimony they would like to share? In 2 minutes, a short testimony to encourage us. మరి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని లేదా సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతున్నారా? ఇక్కడ ఉన్న వారిని చక్కగా మరి మీ యొక్క సాక్ష్యం అనేది చాలా బలపరుస్తుంది. కాబట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పేవారు ఉన్నారా? సాక్ష్యం పంచుకునేవారు? Anybody like to share a small testimony? Would you like to share? చిన్నపాటి సాక్ష్యం. Would you like to share? Come share. మన మధ్యలో ఎలిజబెత్ సిస్టర్ సాక్ష్యాన్ని అందిస్తారు. Give it to you. You can talk in English and Telugu. Thank you. Thanks a lot. God bless you. You want him to translate? No, I'll tell in Telugu. Telugu. వందనాలు. యాక్చువల్లీ ఇందాక వర్షిప్ చేసేటప్పుడు నాకు నా జీవితంలో జరిగిన బాధలు నేను ఎంత నరకం అనిపించానో ఈ 2.5 years చాలా భయంకరమైన నరకం. ఎంత నరకం అంటే అంత నరకం. ఆ నరకంలో నేను నా పిల్లలు నన్ను వదిలేశారు, నా భర్త నన్ను వదిలేశారు, నా ఫాదర్, నా సిబ్లింగ్ అందరూ వదిలేశారు. అందరూ అన్నారు నీదే తప్పు, నీదే తప్పు. కానీ ఎవరిది తప్పు అది దేవుడికి తెలుసు. కానీ నా దేవుడు మాత్రం నన్ను వదలలేదు. వర్షిప్ చేసేటప్పుడు నాకు మాటలు రావట్లేదు. దేవా, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే కేవలం మీరే. ఆ బాధల్లో, ఆ శ్రమలో మీరే నాతో ఉన్నారు. ఇప్పటికీ మీరే ఉన్నారు. నాకు ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్ ఉంది, కానీ దేవుడు కార్యం చేస్తున్నారు. ఎందుకంటే కంప్లీట్గా నేను కూడా పర్ఫెక్ట్ నేను కాదు, నన్ను కూడా మెల్లిమెల్లిగా దేవుడు రిఫైన్ చేస్తున్నాడు. చాలా మటుకు చాలా మార్పులు నాలో తెచ్చాడు దేవుడు. దేవుడు అన్నారు, నా ప్రణాళిక నీ పట్ల ఉన్నది. నువ్వు నన్ను మాత్రం ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే నువ్వు నాకు ఒక బ్యాడ్ నేమ్ తెస్తావు, నువ్వు మాత్రం వదలొద్దు. కానీ నాకున్న సిచ్యువేషన్లో ఎవరైనా ఉంటే ఆ సిచ్యువేషన్లో ఏ లేడీ అయినా వదిలేసి వెళ్ళిపోతుంది. కానీ నేను కేవలం గాడ్ కోసం, ప్రభా మీరే నాకు సమస్తము, మీరే నా జీవం అని దేవుడి మీద కంప్లీట్గా నేను ఆధారపడిపోయి అలా ఆ నరకంలోంచి చాలా బయటపడ్డా. కానీ ఇప్పటికీ చాలా శ్రమలు ఉంది. కానీ దేవుడు ఒక విషయం చూపించారు. ఒక రోజు వస్తుంది, నీ భర్త నీవు కలిసిపోతారు, మీ ఇంట్లో సమాధానం పడతారన్నారు. అది ఈ సంవత్సరం వచ్చింది. అది 2 years ago నాకు చూపించాడు. ఎప్పుడైతే బాగా నేను ఏడుస్తున్నానో అప్పుడు దేవుడు నాకు ఆ కళ చూపించారు. కళ చూపించినప్పుడు నా హస్బెండ్, నేను అందరూ సమాధానంగా ఉన్నారు. కానీ నా ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలా. ప్రాబ్లమ్స్ ఇంకా ఉన్నాయి, 90% ప్రాబ్లం ఉంది. కానీ దేవుడు కార్యం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ సాతాను మా ఇల్లుని కూలగొట్టాలనుకుంటున్నాడు. ఎందుకంటే మా ఫ్యామిలీ పట్ల దేవుడికి పెద్ద ప్రణాళిక ఉంది. మా నలుగురిని మినిస్ట్రీలు వాడుకోవాలనుకుంటున్నారు. కానీ నేను దేవుడిని నమ్ముతున్నాను కాబట్టి నా గురించి, నా ఫ్యామిలీ దేవుడి కృప వల్ల
దేవుడి దయ వల్ల నా ఫ్యామిలీ నిలబడింది. దేవుడే అన్నారు, నీ ప్లేస్లో వేరే స్త్రీ ఉంటే అస్సలు వెళ్ళిపోయేది ఎప్పుడు. కానీ దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు వెళ్ళిపోతే నా మీద బ్యాడ్ నేమ్ వస్తుంది, అది మాత్రం నువ్వు చేయవాక అంటే నేను అన్నా, గాడ్ నువ్వే కావాలి నాకు, మీరే కావాలి, ఇంకెవ్వరు వద్దు అన్నాను. అందుకనే నేను దేవుడి కోసం నిలబడ్డా. మీరందరూ నా కోసం ప్రేయర్ చేయండి, ఇంకా దేవుడు నాకు స్ట్రెంగ్త్ ఇవ్వాలని ఈ చిన్న సాక్ష్యం దేవుని దీవించును గాక. ఆమేన్. Would you translate? Shirley, I couldn't understand anything. Yeah, Shirley, would you tell in English? Thank you, Elizabeth. Thank you. Sister Elizabeth has just shared her testimony. She was undergoing very severe difficulties in her life for the past 2.5 years. And during that difficult period, she was always asking God, and God revealed to her that this is the time then when she has to cling on to God. God told her clearly, even while there were so many situations at home, and all her dear ones had left her alone. Be it her father, her husband, her children and her siblings, all of them had left her alone. But she clung on to God. And God was telling her that she is not supposed to leave the house. He revealed to her that in that situation, any other lady would have left the house. But Sister Elizabeth should not leave the house. She should stay there because leaving the house would bring a bad name to God. And she obeyed God, and she continued to ask God's help and strength. And when Sister prayed, God showed her a vision 2 years ago that she, along with her husband and her children, all of them will be in ministry. For these past 2.5 years, there was same trouble. Even today there is same trouble. But this year God answered what He showed then, where she and her husband have been united and they are together in God. And Sister shared that though she has several problems still in her life, God is doing His own will and He is bringing about a change. So she is requesting all of us to pray for her. Thank you, Shirley. I request Jahid to come, and Colonel Phillips will pray for him. Since Jahid is last Sunday with us, he's going back to Abu Dhabi. Please come, Jahid. Please come. Colonel Phillips will pray for him. Yeah. And please give the blessings to the church also. No, all of you know Zahid. Okay. He's been coming to us maybe for the last 1 year or so, and he was in very, very regular and committed worker, and you never find him idle in the church. You'll always keep doing God's service. And he had a lot of plans of his own. What I know is he wanted to go abroad to US and all that. And every time, last minute, it's to fail somehow. But now he has realized that it is God who lead him, and He led him to a place where he would really earn the experience which he was looking for. Because he's basically a civil engineer, and he wanted, experience in the civil engineering field. And let me tell you, the Middle East is one of the places where I think they meet a lot of challenges, the civil engineers especially. Maybe after coming back, he will be more sought after person out here. So let us all pray for him as he progresses. మరి మనందరికి తెలిసిన విధంగా జహీద్ ఇక్కడ 1 సంవత్సరం నుంచి ఇక్కడికి వస్తున్నాడు మా దగ్గరికి. ఎంతో బాగా మరి ఎంతో ఆసక్తితో దేవుని కార్యాలు చేస్తూ ఉండేవాడు. మరి తన జీవితాన్ని ఏ విధంగా నడవాలి, ఎక్కడ వెళ్ళాలి అని తానే నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా పోవాలనుకున్నాడు. కానీ దేవుడు అతని మార్గాన్ని పూర్తిగా వేరే దిశలో తిప్పివేసినాడు. అతను సివిల్ ఇంజనీర్ కాబట్టి ఆయనకు మరి
ఎక్స్పీరియన్స్ ఎంత అవసరం ఉంటుంది కన్స్ట్రక్షన్ వర్క్లో, అదే వర్క్ కొరకు దేవుడు నేను మరి మిడిల్ ఈస్ట్కి పంపించాడు. అది నౌ హి హజ్ రియలైజ్డ్, ఇప్పుడు అనుకున్నాడు దేవుడు నాకు కొరకు నేను ఈ విధంగా విశ్వాసంతో నేను వేచి ఉంటుంది కాబట్టి నాకు దేవుడు నన్ను సరైన మార్గంలో తీసుకువెళ్తున్నాడు అని. సో యాజ్ ఈజ్ గోయింగ్ ఈజ్ కేమ్ హియర్ ఫర్ ఎ ఫ్యూ డేస్ and he is going back now. Again he will come, maybe in December or something, whenever it is. So we'll pray that God's grace will be upon him, and wherever he goes, he'll be a witness, because his witnessing there is a very, very difficult thing. He cannot do freely out there. All of you know. అక్కడ వెళ్ళి దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చుట చాలా కష్టమైనది. ఎందుకంటే అక్కడ నిషేధించినారు, వేరే ఎవరు కూడా మాట్లాడకూడదు దేవుని గురించి, మాత్రము వాళ్ళ దేశంలో ఉన్న మతాన్ని గురించే మాట్లాడాలి కాబట్టి. కానీ అక్కడ ఉండి కూడా దేవుని సమక్షంలోనే నడుస్తున్నాడు. సో లెట్ us all pray. Stretch out your hands, please. Heavenly Father, we thank you, praise you for your goodness and your love, for the wonderful way you've been leading this boy, Lord. For as he is going back to his work, Lord, we pray that you be with him and his life be a witness for people around there to know that he is your son, Lord. We thank you that through his witnessing he is going to win over many souls in that land where your name is not to be spoken, but